ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు అంటారు, ఎక్కువ మంది తోటను చూసి దాన్నే ప్రశంసిస్తారు. ఆ తోట యజమానిని చూడాలని ఎంతమంది అభిలషిస్తారు? తోట గొప్పదా లేదా ఆ తోట యజమాని గొప్ప? కళ్ళు త్రాగిన తర్వాత దుకాణంలో ఇంకా ఎన్ని కళ్ళు నిల్వ ఉన్నాయో లెక్క కట్టడం దేనికోసం? అంటే ఇక్కడ మనం దేని గురించి ఇదంతా చెప్తున్నారు అంటే, భగవంతుని యొక్క ఐశ్వర్యం మీదే ఎక్కువ మంది దృష్టి ఉంటుందన్నమాట. ఎక్కువ మంది దేని గురించి చర్చిస్తూ ఉంటారు, వర్ణిస్తూ ఉంటారు అంటే భగవంతుని సృష్టి గురించి, ఆ భగవంతుని యొక్క ఐశ్వర్యం గురించి వర్ణిస్తూ భగవంతుడిని గుర్తుకు తెచ్చుకోరు. భగవంతుడు ఎప్పుడు గుర్తుకు రాడు. దాంట్లో ప్రయోజనం ఏముంది? ఇంకా చెప్తున్నారు, నరేంద్రుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు నేను ఒక్కసారి కూడా నీ తండ్రి పేరేంటి, ఆయనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇటువంటివేమీ అడగలేదు. అసలు సంగతి ఏంటంటే, మానవుడు తన ఐశ్వర్యాన్ని ప్రేమిస్తాడు. అదేవిధంగా భగవంతుడు కూడా తన మహిమలను ఇష్టపడతాడని అపోహపడుతూ ఉంటాడు. భగవంతుని ఐశ్వర్యాలను శ్లాఘిస్తూ వర్ణిస్తే భగవంతుడు సంతుష్టుడు అవుతాడని భావిస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో శంభు నాతో అన్నాడు, స్వామి, నా సిరి సంపదలనంతా భగవంతుని పాదపద్మాల వద్ద సమర్పించి మరణించేటట్లు నన్ను ఆశీర్వదించండి అని అన్నాడు. అందుకు నేనన్నాను, ఇవన్నీ నీకు సంబంధించినంత వరకు మాత్రమే సంపదలు. భగవంతునికి నువ్వేం సమర్పించగలవు? ఆయనకి ఇవన్నీ కూడా దుమ్ము ధూళికి సమానం అని అన్నాను. అంటే నిజానికి మనం సమర్పించాల్సింది మనం అనుకునే సిరి సంపదలు కాదు. భగవంతునికి మన యొక్క స్వచ్ఛమైన మనస్సు, పవిత్రమైన మనస్సు భగవంతునికి మనం సమర్పించాలి. శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి, మన శరీరం, ఇవన్నీ కూడా మనం భగవంతునికి సంపూర్ణంగా అర్పించాలి. ఏదైతే మనం సిరి సంపదలు అనుకుంటూ ఉంటాం, ఇవన్నీ కూడా మట్టి బిడ్డలతో సమానం భగవంతునికి. భగవంతుడు ఐశ్వర్యానికి వశుడా? భగవంతుడు భక్తికి వశుడవుతాడు. భగవంతుడు దేన్ని కాంక్షిస్తాడు? ధనం కాదు. భగవంతుడు భక్తి, ప్రేమ, వివేకం, వైరాగ్యాలు, ఇవి మాత్రమే కాంక్షిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా తమ మనోస్థితికి అనుగుణంగా భగవంతుణ్ణి భావిస్తున్నారు, అర్చిస్తున్నారు. తమో గుణం గల భక్తుడిని చూసినట్లయితే జగజ్జనని కూడా మాంసాహారం తీసుకుంటుందని భావిస్తాడు. అందుకే పశుబలిని ఇస్తూ ఉంటాడు. రజోగుణ భక్తుడు పంచభక్ష పరమాన్నాలతో జగజ్జననికి నైవేద్యం సమర్పిస్తాడు. సత్వగుణ భక్తుని పూజలో ఇటువంటి ఆర్భాటం ఉండదు. పూజ చేస్తూ ఉన్నట్లు కూడా తెలుసుకోలేం. పువ్వులు లభించకుండా ఉన్నట్లయితే బిల్వ దళాలు, గంగాజలం అర్పించి పూజను ముగిస్తాడు. అతడు సమర్పించే నైవేద్యం కూడా బెల్లం కలిపిన కొంచెం అటుకులు, లేదంటే పట్టిక బెల్లం, ఇటువంటి వాటితోనే సరిపెడతాడు. అదేవిధంగా త్రిగుణాతీతులైన భక్తులు ఉన్నారు. వారిది బాలుని స్వభావం. భగవన్నామస్మరణే వారు చేసే పూజ. భగవన్నామే పావనమైనది. కేశవ్ చంద్రసేన్తో రామకృష్ణుల వారు అంటారు, మీ ఆరోగ్యం బాగోలేదు, దానికి ఒక కారణం ఉంది. ఎన్నో రకాల భావనలు మీ దేహం గుండా వెలువడ్డాయి. అందుచేతనే రోగం సంక్రమించింది. భావపారవశ్య స్థితి కలిగినప్పుడు మనకేమీ తెలియదు. చాలా రోజుల తర్వాత అది దేహం యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అదేవిధంగా అంటే పెద్ద పెద్ద ఓడలు గంగానది మీదుగా పోవడం చూశాను. అవి వెళ్ళేటప్పుడు ఎటువంటి చడి చప్పుడు కూడా ఉండదు. కానీ కాసేపు అయిన తర్వాత అలలు ఉవ్వెత్తున లేచి ఆ ఒడ్డున తగులుతూ ఉంటాయి. ఎంత అల్లుకల్లోలం! కొన్ని సందర్భాల్లో తీరం గట్టు కూడా కొంత విరిగిపోయే అవకాశం ఉంది.
ఇంకా అదే విధంగా అంటే ఒక గుడిసెలో ఏనుగు వెళ్ళినట్లయితే ఆ గుడిసె అంతా కూడా చిన్న భిన్నమైపోతుంది. అదేవిధంగా భావహస్తి అంటే భగవంతుని ప్రేమ అనే ఏనుగు శరీరం అనే గుడిసెలో చొరబడినట్లయితే ఆ శరీరాన్ని చిన్న భిన్నం చేసేస్తుంది. ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించినట్లయితే మొదట లోపల ఉన్న కొన్ని వస్తువులు కాలిపోతాయి, తరువాత అల్లకల్లోలం. అదేవిధంగా జ్ఞానాగ్ని మొదట కామ క్రోధాలనే శత్రువుల్ని దగ్ధం చేస్తుంది, తరువాత అహంకారాన్ని అణిచివేస్తుంది. ఆ తరువాత పాంచభౌతిక శరీరంలో ఒక పెద్ద అలజడి ప్రారంభం అవుతుంది. అంతా అయిపోయిందని నువ్వు అనుకోవచ్చు. అయితే వ్యాధి జాడమాత్రంగా మిగిలి ఉన్నప్పటికీ భగవంతుడు నిన్ను వదిలిపెట్టడు. ఆసుపత్రిలో పేరు నమోదు చేస్తే తరువాత బయటకు రాలేవు. వ్యాధి పూర్తిగా నయం కాకుండా డాక్టర్ నిన్ను బయటకు పంపడు. అంటే ఇక్కడ రామకృష్ణుల వారు చెప్తున్నారు ఈ స్థితి ఎటువంటిది అని. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెంది అటువంటి భావపారవశ్య స్థితి, ఇటువంటి స్థితులన్నీ కలుగుతాయో ఆ సమయంలో మనకేమీ తెలియకపోయినా అది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్తున్నారన్నమాట. అయితే చివరిలో మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఆసుపత్రిలో పేరు నమోదు చేస్తే తర్వాత బయటికి రాలేవు. వ్యాధి పూర్తిగా నయం కాకుండా డాక్టర్ నిన్ను బయటకు పంపడు. అదేవిధంగా విషయ వాసనలు మనలో ఏమాత్రం ఉన్నా సరే మనం భగవంతుణ్ణి చేరుకోలేం. ముందు అవన్నీ కూడా మన నుండి పూర్తిగా నాశనం అయిపోవాలి. విషయ వాసనలన్నిటికీ కూడా మనం దూరం అవ్వాలి. ఆ వ్యాధి పూర్తిగా పోవాలన్నమాట. విషయ వాసనలు అన్న వ్యాధి పూర్తిగా పోయినప్పుడే మనకి ముక్తి కలుగుతుంది. భగవంతుడు మనల్ని దగ్గరికి చేర్చుకుంటాడు. ఇంకా రామకృష్ణుల వారు అంటారు, హృదయ్ నాతో అంటాడు, ఇలాంటి భావపారవశ్య స్థితులను ఎక్కడా చూడలేదండి, ఇటువంటి వ్యాధిని ఇంకెక్కడా చూడలేదు అని అనేవాడు. అప్పుడు నేను అతిసార విరోచనాలతో బాధపడుతూ ఉండేవాడిని. లక్షలాది చీమలు తలను కుట్టినట్లుగా బాధ అయినప్పటికీ కూడా భగవత్ ప్రసంగమే అహర్నిశలు కొనసాగించాను. రామ్ కవిరాజ్ అనే వైద్యుడు నన్ను పరీక్షించే నిమిత్తం వచ్చాడు. అప్పుడు నేను జ్ఞాన విచారణలో మునిగిపోయి ఉన్నాను. ఇదెక్కడి పిచ్చితనం, ఒంట్లో ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి, పైగా విచారణ చేస్తున్నాడే అని అతను అన్నాడు. ఇదంతా కూడా భగవంతుని ఇచ్ఛ. అంటే వారి మనోస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నది చెప్తున్నారు అన్నమాట. భావపారవశ్య స్థితిలో ఉన్నప్పుడు ఈ శరీరానికి ఎంత దుఃఖం కలుగుతున్నా సరే మనస్సు మాత్రం పూర్తిగా భగవంతునిపైనే లగ్నమై ఉంటుంది. ఇంకా రామకృష్ణుల వారు అంటున్నారు, మంచు బిందువులు పడడం కోసం తోటమాలి గులాబీ మొక్కకు పాదులు చేసి వేళ్ళు బయటకు కనబడేటట్లు చేస్తాడు. మంచు కురవడంతో గులాబీ మొక్క చక్కగా పెరుగుతుంది. అందుచేతనే మీరు కూడా వేళ్ల వరకు కదిలించబడ్డారని అనిపిస్తుంది. మీరు మళ్ళీ తిరిగి వచ్చాక ఘనకార్యాలు సాధిస్తారని అనుకుంటున్నాను. అంటే బహుశా మనకు అర్థమవుతున్నంత వరకు తర్వాతి జన్మలో అని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాతి జన్మలో వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఘనకార్యాలు సాధిస్తారని అనుకుంటున్నాను అంటున్నారు మాట రామకృష్ణుల వారు. అందరికీ నమస్కారం.